కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. నన్ను కూర్చోపెట్టి నన్ను పొగిడితే పెళ్ళెప్పుడు కూడా ఇంత సిగ్గులేదు. పెళ్ళెప్పుడు కూడా నేను చాలా సిగ్గుపోయినా. నేను నా మనస్తత్వము ఎట్లుంటుంది అనే దానికి, నా రాజకీయ జీవితానికి, నా జీవితానికి నేను ఎవరికైనా చెప్పేది, నేను ఆచరించేది ఒక 5 అంశాలు. మొదటగా ఉంచడం, శాంతి. అభివృద్ధి కంటే శాంతి గొప్పదమ్మా. ఇది ఎవరైనా తెలుసుకోవాలి. ఎంత అభివృద్ధి చేసినా కానీ ఆ ఊరు శాంతియుతమైన వాతావరణంలో లేకుండా హింసతో ముడిపడి ఉంటే ఉపయోగం లేదు. చంపే ప్రయత్నం చేసిన వారికి కూడా చెప్పినా, నేను తిరిగి నీ చిటికన వేరి గోరు కూడా తెలుసను, ప్రజాస్వామ్యబద్ధంగా మీ మీద విజయాన్ని సాధించే ప్రయత్నం చేస్తానని చెప్పినానే తప్ప హింసను నేను ప్రేరేపించలే. రెండవది, నాయకుడిగా నా బాధ్యత ఈ ఊరి ప్రజలకు మౌలిక వసతులతో కూడిన అభివృద్ధిని అందించడం. మౌలిక వసతులు అది నా బాధ్యత, ప్రైమరీ ప్రాథమికమైనటువంటి బాధ్యత. మీకు మంచినీళ్ళు అందించడం, సరైన పారిశుద్ధ్యాన్ని అదుపులో పెట్టి మంచి వాతావరణాన్ని ఇవ్వడం, విద్యుత్ దీపాలు వెలగడం, డ్రైనేజ్ సిస్టమ్ బాగుండడం, స్కూల్స్ బాగా పనిచేయడం, రోడ్లు బాగుండడం, బస్సులు సకాలంలో తిరగడం, హాస్పిటల్ బాగా పనిచేయడం, గవర్నమెంట్ సిబ్బంది సకాలంలో సత్పురం పలకడం, ఇవన్నీ కూడా మౌలిక వసతులతో కూడినటువంటి వ్యవహారం. నాయకుడిగా ఈ ఊరికి కావలసిన మౌలిక వసతులు, వాటి అభివృద్ధిని మీకు అందించడం. అందుకే నా పార్టీ అధికారంలోకి వస్తానే జగన్మోహన్ రెడ్డి గారిని ప్రభావితులు చేసి నా అభ్యర్థనను వారికి వినిపించి 520 కోట్ల రూపాయలతో ఈ నియోజకవర్గానికి అభివృద్ధి కార్యక్రమాలు తెచ్చి ప్రభుత్వం ఆమోదం చేసి జీవోలు విడుదలైపోయి టెక్నికల్ శాంక్షన్ కూడా, అంటే ఫైనల్ తుది సంతకం ఏమైతే కావాలో ఆ తుది సంతకం కూడా ఒక్క వారం రోజుల కిందట అయిపోయిందని చెప్పడానికి సంతోషిస్తూ తెలుగుదేశం పార్టీకి బాధ కలిగించినందుకు బాధపడుతున్నా. వారికి బాధ పాపం, అన్నీ అయిపోయినాయంగా. తుది సంతకం కూడా అయిపోయిందన్న ప్రెస్ కూడా చెప్తాను. ఏదైతే తుది సంతకం ఈఎన్సీ దగ్గర సంతకం అయిపోవాలనో అది కూడా అయిపోయి టెండర్ ప్రాసెస్లోకి వచ్చింది. 520 కోట్లు కూడా ఏదంటే కన్నా, ఒకటి ప్రొద్దుటూరు పట్టణ ప్రజలను పట్టి పీడిస్తూ ఉండే సమస్య త్రాగునీరు. అది ముందే అమృత్ పథకం కింద 120 కోట్ల రూపాయలతో శాంక్షన్ చేసి అట్టబండ ఎక్కించినారు 2016లో తెలుగుదేశం వాళ్ళు. దాన్ని అట్టబండ మీద నుంచి కిందికి దించి ప్రొద్దుటూరు మున్సిపాలిటీ నుంచి కట్టాల్సిన డబ్బులు కట్టించి, ఇంకా బ్యాంకులో అప్పు తెప్పించి ఆ నీళ్లకు సంబంధించిన డబ్బులన్నీ చెల్లించి కాంట్రాక్టర్ను వేగవంతం చేసి ఆ పనిని పూర్తి చేసే దాంట్లో 80% చేసినాం. 20% ఉంది. ఇక నీళ్ళ సమస్య ఉండదు రాబోయే కాలంలో. ఇక జగన్మోహన్ రెడ్డి గారు శాంక్షన్ చేసిన 520 కోట్లు ఏంటంటే 5 కాలువలు ఆధునీకరిస్తున్నాం 150 కోట్ల రూపాయలతో. తర్వాత మీరు తాగే నీళ్లు ఏ పైపు లైన్ ద్వారా వస్తున్నాయో ఆ పైపులు భూమిలో ఉండేటి 80 ఏళ్ల కిందట వేసినవి. పైపుల యొక్క జీవిత కాలం ఎంత, దాని ఆయుష్ అంటే 30 నుంచి 40 ఏళ్ళు. 40 ఏళ్ళు బ్రతకాల్సిన మనిషి 80 ఏళ్ళు బ్రతికితే ఎట్లుంటాడో, 40 ఏళ్ళు పనిచేయాల్సిన పైపు 80 ఏళ్ళు పనిచేస్తే ఎట్లుంటుందో కూడా మీరు ఆలోచన చేయొచ్చు. కానీ పట్టించుకోలేదు. ఇప్పుడు మన అధికారం వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పి 150 కోట్లతో ఆ పైపు లైన్ కొత్తది వేస్తున్నాం భూమిలో. మూడవది మనం చేస్తూ ఉండేది వైఎస్ఆర్ ఇంజనీరింగ్ కాలేజీకి మన పిల్లల కోసం అని చెప్పి స్థలం ఉంది 9 ఎకరాలు. కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏమీ కూడా కాలేజీ పిల్లలకు లేదు. ఇంకా ఘోరం ఏంటంటే ఎదురుకుండే కామిశెట్టి డిగ్రీ కాలేజీ, వరదరాజరెడ్డి గారి కాలేజీ ఏమైతే ఉందో అందులోకి పోయి ఆ ల్యాబ్ను ఉపయోగించుకొని 4 లక్షలు బాడే కడతాం మన దగ్గర లేక. ప్రభుత్వానికి సంబంధించిన కాలేజీ పిల్లల కోసం ప్రైవేటు కాలేజీ లేకపోయి ల్యాబ్ను ఉపయోగించుకోవడం, ఇంతకంటే హీనమైన చర్య ఏముంటుంది? ప్రభుత్వం అనేది చాలా స్ట్రాంగ్. ఆ పరిస్థితి పట్టించుకోలే. మనం వచ్చిన తర్వాత పట్టించుకొని 165 కోట్ల రూపాయలు విడుదల చేసి తొలి విడతగా 65 కోట్లకు టెండర్ కూడా పిలిపించినాం. ఇది మూడవ పని. నాలుగవది మీ అందరికీ ఇష్టమైంది శివాలయ వీధిలో ఉండే కొత్త మార్కెట్. ఎప్పుడో ఉండే పాత మార్కెట్ గజిబిజిగా ఉండి మీరు ఆడోళ్ళు పోవాలంటే ఆడ పందులుండి, ఎనుములు, ఆవులుండి, బుడద ఉండి, ఇరకటం ఉండి, వాష్రూమ్స్ లేక, నీళ్లు లేకుండా, వెలుతురు లేకుండా
అసలు మార్కెట్కి పోవాలంటేనే ఏందో ఒక దుర్గంధపూరితమైన వాసన లేకపోయి తప్పించుకొని వచ్చిన పరిస్థితుల్లో మీరు ఉన్నారు. మీకు మంచి మార్కెట్ అందించాలా, ఆహ్లాదకరమైన వాతావరణంలో తాజా కూరగాయలు కొనడానికి భార్యాభర్తలు ఇద్దరూ కలిసి సంతోషంగా ఉదయపూట వాకింగ్ పోయిన పద్ధతిలో సరదాగా మాట్లాడుకుంటూ పోయే స్థితి కల్పించాలా. రాయలసీమలో నేను మంచి మార్కెట్ ఇవ్వాలని చెప్పి ఆ మార్కెట్ని పడగొట్టేసి తాత్కాలికంగా అక్కడ మార్కెట్ పెట్టి ఈ కొత్త మార్కెట్ కట్టడానికి 53 కోట్ల రూపాయలతో రూపకల్పన చేస్తే నేను ఇచ్చిన పేపరు జగన్ ఇట్లా పట్టుకొని చూస్తా మార్కెట్ కాడికి వస్తానే ఆగి నా పైకి తల ఎత్తి ఇది ఎంత అని అడిగినాడు. 53 కోట్లు ఫిగర్ ఏమన్నా పొరపాటు రాసినారా అని అడిగినాడు. అంటే ఆయన ఉద్దేశము మార్కెట్ కట్టడానికి 53 కోట్లు అవుతుంది అన్నాడు. మళ్ళా ఎంత గొప్పగా కట్టాలనుకుంటున్నావు నువ్వు ప్రొద్దుటోళ్ళు అంటే రాయలసీమలో ఎక్కడా ఉండకూడదు, అంత గొప్పగా ఉండాలని కోరుకుంటానని నేను ప్రజలకు మాట ఇచ్చినా, నేను నా మాట నిలబెట్టు అని చెప్పి ఆయన అభ్యర్థించిన ఒప్పుకున్నాడు. అది కూడా టెండర్కి వచ్చింది. 5వ పని బస్టాండ్. 40 ఏళ్ల కిందట పాత బస్టాండ్ నుంచి ఆ బస్టాండ్లో పోయినాం. 40 ఏళ్ళ నుంచి అదే బస్టాండే. బెంచీలు ఉండవు, టీవీలు పనిచేయవు, ఆ బాత్రూమ్లు దరిద్రంగా ఉంటాయి, ఆ బండలు బయలుపోయినాయి, అసహ్యకరమైన వాతావరణం. ఆ ముందు పక్క సైడ్ రోడ్డులు ఎంట్రెన్స్ కూడా సరిగా ఉండదు. దానికి 6 కోట్ల రూపాయలతో ఆ బస్టాండ్ను నూతనంగా తయారు చేస్తాను. దానికి కూడా శాంక్షన్ చేసినాం. గవర్నమెంట్ హాస్పిటల్కు 25 కోట్ల రూపాయలతో అత్యంత ఆధునికమైన భవనాలు, మిగతా సామాగ్రి అంతా చేసినాం. రామేశ్వరం నుంచి పెన్నాకు పోయేదానికి ఏట్లేకి నీళ్ళు వస్తే అవతల పక్కకు పోలేవు, ఇబ్బంది అవుతుందని చెప్పి ఇబ్బంది పడతా ఉంటే 53 కోట్లతో ఫ్లైఓవర్ బ్రిడ్జికి శాంక్షన్ చేసినాం. ఎప్పుడు పెన్నాకు నీళ్ళు వచ్చినా కూడా మనం ఇబ్బంది పడే పరిస్థితి లేదు. కొత్త మార్కెట్ కడతానాం, కొత్త బస్టాండ్ కడతానాం, కొత్త పైపు లైన్ వేస్తున్నాం, కాలువలన్నీ ఆధునీకరిస్తున్నాం. శ్రీశైలం నుంచి మైలవరానికి నీళ్ళు వస్తే మైలవరం నుంచి ప్రొద్దుటూరు రేట్లకి నీళ్లు తెప్పించి నీళ్ళ సమస్య లేకుండా చేస్తున్నాం. వైఎస్ఆర్ ఇంజనీరింగ్ కాలేజీకి 160 కోట్లు చేసినాం. గవర్నమెంట్ హాస్పిటల్కి 20 కోట్లు తెచ్చినాం. నేను చదివిన ఎస్ఎన్ఆర్ డిగ్రీ కాలేజీకి పూర్వ వైభవం తీసుకురావాలనే ఉద్దేశంతో 24 కోట్ల రూపాయలతో ఆ కాలేజీ రూపురేఖలనే మార్చివేస్తాను. ఇవి ఆయన ద్వారా మనం తెచ్చిన 520 కోట్ల రూపాయలు. అంటే నేను మీకు చెప్పిన 2వ మాట మౌలిక వసతులతో కూడిన అభివృద్ధి, శాంతియుత వాతావరణం. తర్వాత అది కూడా నేను నా మనస్తత్వం అది, దాని మీదనే కాన్సన్ట్రేషన్. 3వది నాకు ఇష్టమైనది పేద మధ్యతరగతి వర్గాలకు వారి పేదరికానికి ఉపయోగపడే సంక్షేమ పథకాన్ని ప్రభుత్వం ద్వారా అందించే కార్యక్రమం. ఎందుకంటే పేదరికం అన్నిటికంటే భయంకరమైనది. అది చూసినప్పుడే, అనుభవించినప్పుడే తెలుస్తుంది ఏ మనిషికైనా కానీ. నేను దాన్ని అనుభవించినా కాబట్టి నాకు తెలుసు ఆ పేదరికం ఎక్కువ ఉంటుందని. ఆ పేదరికానికి దగ్గరగా సంక్షేమ పథకాలను ప్రభుత్వం అందించేటప్పుడు నిష్పక్షపాతంగా, నిజాయితీగా తెలుగుదేశం పార్టీకి ఓట్లేసిన వారికి కూడా అందించాలన్నదే నా అభిప్రాయం. మరి మనకు పార్టీ ఓటు వేయని వేయకపోని ఆకలి అనేది తెలుగుదేశం కాంగ్రెస్ అనేది లేదు, అందరికీ ఉంటుంది. అవసరం అనేది అందరికీ ఉంటుంది. అప్పులు అనేవి అందరికీ ఉంటాయి. ఆత్మాభిమానం అనేది అందరికీ ఉంటుంది. కాబట్టి మన పార్టీకి ఓటు వేయలేదని చెప్పి వారికి అమ్మఒడి ఇయ్యము, మన పార్టీకి ఓటు వేయలేదు కాబట్టి వారికి ఇంటి పట్టు అయ్యము అనే మాట అనకూడదు. పేదరికాన్ని ప్రేమించాలి, రాజకీయ పార్టీని కాదు అని చెప్పి సంక్షేమ పథకాలు ఇవ్వాలనేది నా మనస్తత్వం. అది కూడా దేవుని దయ వలన నా మనస్తత్వానికి దగ్గరగానే జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలన్నీ ప్రవేశపెట్టి మా చేతుల గుండనే, పార్టీకి సంబంధించిన మన చేతుల గుండనే పేదవారికి ఉపయోగపడే అవకాశం భగవంతుడు ఇచ్చినాడు, జగన్ ఇచ్చినాడు. ఇది 3వది. 4వది నాకు అన్నిటికంటే చాలా ఇష్టమైనది, నా జీవితంలో నేను ఏర్పాటు చేసుకున్న ఓ ప్రత్యేకమైనటువంటి లక్షణం. ఇదే నన్ను నడిపించేది, నేను నడుస్తూ ఉండేది, చివరి వరకు కొనసాగించేది ఇదే. అది ఏమిటంటే మానవత్వం. మానవత్వం ప్రతి మనిషికి నేను చెప్పేది అదే. అన్నిటికంటే గొప్పది సంపద, సంపద కంటే గొప్పది జ్ఞానం, జ్ఞానం కంటే గొప్పది మానవత్వం, మానవత్వానికంటే గొప్పది ఈ సృష్టిలో ఒకటి లేదు. మానవత్వం అంటే ఏంటి? కరుణ, జాలి, ప్రేమ, అహింస, క్షమ. ఈ 5 గుణాలే మానవత్వం. ప్రతి మనిషిని ప్రేమించు, ప్రతి మనిషి పట్ల కరుణ చూపించు, ప్రతి మనిషి పట్ల నువ్వు కష్టంలో ఉన్నప్పుడు కన్నీళ్లు తుడవడానికి ప్రయత్నం చేయి. నీ పట్ల అనుచితంగా ప్రవర్తించిన వారు కూడా క్షమాగుణంతో నీ దగ్గరికి వస్తే విశాలమైన హృదయంతో క్షమించగలరు. ప్రేమించడం, క్షమించడం,
ఇంతకంటే ఏముందమ్మా మానవుని జీవితానికి? ప్రతి మనిషిని ప్రేమించు, ప్రతి మనిషికి సహాయం చేయి, ప్రతి మనిషిని క్షమించడానికి ప్రయత్నం చేయి. ఇంతే జీవితం. వాడే దేవుడు. ఇంకా మళ్ళీ ప్రత్యేకంగా దేవుడేం లేడు. మానవత్వమే దైవత్వం. ఇది నమ్మినా నేను నా చిన్న వయసులోనే 30 సంవత్సరాల వయసులోనే ఈ సిద్ధాంతాన్ని నేను నమ్మినా. ఆ సిద్ధాంతం ప్రకారమే ప్రయాణం చేసి నాకు అత్యంత 4వ ఇష్టమైన అంశం, పేదరికంలో ఉండే కన్నీళ్లు వచ్చే ప్రతి మనిషి నా దగ్గరికి చేరితే ఆ మనిషిని ఉత్త చేతలు పంపకూడదు. ఆ మనిషి యొక్క కన్నీళ్లు తుడవడానికి నేను ప్రయత్నం చేయాలి. అది డబ్బు అయితే డబ్బు, అన్నమైతే అన్నం, రక్తమైతే రక్తం, ఏది కాకుండా ధైర్యం ఇవ్వాల్సింది ఏదైతే గంట సేపు కూర్చోబెట్టుకునే సరే వాళ్ళకు ధైర్యం ఇస్తా, ఓదార్పునిస్తా. తెల్లవారి సూర్యుడు నీకోసం పుట్టాడు తల్లి, భయపడాకు, ధైర్యంగా జీవించు, నీ సమస్య పరిష్కారం అవుతుంది, రేపటి సూర్యుడు నీకోసమే పుట్టాడు అని స్వాంతన చెందే మాటలైన వారికి చెప్పి ధైర్యాన్ని ఇచ్చి, బ్రతుకు మీద ఆశ కలిగించి పోరాడే శక్తిని ఇవ్వాలి. ఇది మనిషి ధర్మం. అందుకే నా దగ్గరికి ఎవరు వచ్చినా తల్లి నా చేతనైనంత వరకు సహాయం చేసిన ఉండే అంశాలు. అందులో భాగంగానే ఇప్పుడు వంశీ వీళ్ళ గురించి చెప్పినాడు. వాస్తవానికైతే వీళ్ళందరూ ఈ సిచ్యువేషన్ ఇదంతా తెలియదు నాకు. ఆ అబ్బాయి ఒకసారి వచ్చినాడు ఒక సమస్య, ఆ అబ్బాయి ఒక సమస్య వచ్చినాడు, అక్క ఒకసారి వచ్చింది, ఆ పాప ఒకసారి వచ్చింది. విడివిడిగా ఒక్కొక్కసారి ఒక్కొక్క సమస్య. వీడు వచ్చినప్పుడైతే నాకు ఎవరో ఒకటి తెలియదు, వీళ్ళు ఎవరు తెలియదు నాకు, అక్క ఒకటి తెలుసు. వీడు వచ్చినప్పుడైతే మరీ బాధ. ఏమ్మా ఇల్లు, వీడి కరెంట్ షాక్ తగిలింది. అసలు ఎంత బాధ అనిపించింది నాకు ఆ రోజు. అంటే వీనికి కరెంటు వైరు పట్టుకొని వీనికి షాక్ కొట్టింది. వాడి చెయ్యి అంతా చూడు, వాడికి వాడి శరీరం అంతా కాలు కోసి ఆడేసినాడు. వీనికి కరెంటు పట్టుకుంటే వైర్ షాక్ పెద్దగా కొట్టింది. బాధ ఏంటంటే వీరికి కరెంటు షాకు తగిలిన రోజుకు నా దగ్గరికి వచ్చిన రోజుకి మధ్యలో ఎన్ని రోజులమ్మా? వారమా, 10 రోజుల, 15 రోజుల, 5 రోజుల? 10 రోజులు. అంటే ఉదాహరణకు 1వ తారీఖు వీరికి కరెంటు షాక్ కొట్టి సీరియస్గా ఇంజ్యూర్ అయితే ఈ 10 రోజులు వీళ్ళు కర్నూలు హాస్పిటల్ వినారు. కర్నూలు హాస్పిటల్లోనూ ప్రాథమిక చికిత్సలో తీసుకోవడం ఇంకోటో జరిగింది. అవన్నీ జరగాల్సినట్టు జరిగినాయి. ఫైనల్గా వీళ్ళు నా దగ్గరకు వచ్చింది 10 రోజుల తర్వాత ఏంటంటే, ఏ ప్రాథమిక వైద్యం అయితే ఇచ్చినామో ఆ తర్వాత వీరికి చేయాల్సిన ప్లాస్టిక్ సర్జరీ కానీ మిగతా పెద్ద ఆపరేషన్స్ 2 ఏవైతే చేయాలో ఆ కథలన్నీ చేసేదానికి మా దగ్గర లేదు. ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో కర్నూలులో పోండి పంపించినారు. ఈమె వీళ్ళు పిలుచుకొని వచ్చింది. తిరుపతికో ఎక్కడికో పోయింది, ప్రయత్నం చేసింది. తల్లిగా ఆమె చేయాల్సిన తిప్పలు పడింది. ఆమె దగ్గర ఉండే 10,000, 2,000, 5,000 ప్రయత్నం చేయాల్సినవి చేసి ఆసుపత్రికి తిరిగి ఆమెకు సరైనటువంటి ఎవరు అవకాశాన్ని, ప్రోత్సాహాన్ని ఇవ్వక, డాక్టర్లో ఆ డబ్బులు అవన్నీ లేక ఒక 4-5 రోజులు కాలయాపన అట్లే తిరిగి చివరిగా నా దగ్గరికి వచ్చింది. అంటే నేను ఇక్కడ చెప్పేది నేను సహాయం చేసినా అనేదానికి కాదు నా పాయింట్. ఇక్కడ ఒక పిల్లోనికి 10-12 ఏళ్ల పిల్లోనికి కరెంటు షాక్ కొట్టేంత మేజర్ ఇంజూర్ అయి భయంకరమైన బాధలో వాడు ఉండి ఆ బాధ, ఆ బలహీనము, చెయ్యి అంత కాలిపోయి తరంగాకుండా పోయి ఉండే పరిస్థితిలో ఉంటే వైద్యానికి డబ్బు లేకుండా వీడు 4 రోజులు, 5 రోజులు, 10 రోజులుగా నరకం వీడు అనుభవిస్తూ ఉంటే వీడిని కన్నె తల్లి 1000 నరకం అనిపించుతుంది. వీడికంటే 1000 నరకం అనిపించుతుంది ఆ తల్లి. ఒకవైపు వీడు బ్రతుకుతాడా, బ్రతకడా, వీడికి వైద్యం చేయించుకుంటానా, చేయించుకోలేనా, వీడు బాధపడతా అంటే ఆ అమ్మ 100 సార్లు సచ్చి బతుకుతుంటుంది వీడు బాధపడినప్పుడల్లా. ఏమి నా బిడ్డ పరిస్థితి అని చెప్పి. ఈ పరిస్థితికి కారణం డబ్బు లేకపోతే. నా దగ్గరకు వచ్చి చెప్పినప్పుడు నేను ఫస్ట్ అడిగిన క్వశ్చన్ ఆయమ్మ గుర్తుందో లేదో, ఎన్ని రోజులు అయిందమ్మా అని అడిగినా. ఇన్ని రోజులు అని చెప్పింది. ఈ 4-5 రోజులు ఏం చేసినావన్నా? ఇట్లా అని చెప్పింది. అంటే ఈ 4 రోజులు వాడిని అట్నే హాస్పిటల్ బయట పెట్టి నువ్వు అట్నే కూర్చున్నావా అని అన్నా. అంతే సార్ అనింది. వానికంటే నీ బాధ పెద్ద తల్లి అని చెప్పింది. అంతేనమ్మా చెప్పింది. వానికంటే నీ బాధే పెద్ద తల్లి. ముందు నీ బాధ పోగొట్టాల, నేను నీ బాధ పోగొట్టాలంటే వీడు సంపూర్ణ ఆరోగ్యవంతుడు కావాలని చెప్పి వీరికి ఎంత ఖర్చు అవుతుందే, 2 లక్షల, 3 లక్షల, 70,000 అని ఆలోచించకుండా
వీడిని ఇమ్మీడియట్గా నా పిఏకి చెప్పి డాక్టర్ దగ్గరికి పంపించి వీడిని ఎక్కడికి పంపించి వైద్యం చేయాలో కనుక్కో వీడి గురించి అని చెప్తే సంబంధించిన డాక్టర్కి ఫోన్ చేసి మనిషిని పంపించి కనుక్కుంటే వీడికి పలాని ఊర్లే, ఎక్కడ ఏ ఊరు, రాయవేలురా, వెల్లూరు, అక్కడికి పంపాలని చెప్తే అక్కడికి పెట్టి మనిషిని పంపి వానికి 1,40,000 2 లక్షలు అవుతుంది, 2 సార్లు ఆపరేషన్ చేయాలని చెప్పినారు. ఒకసారి ఆపరేషన్ చేసి మళ్ళీ గ్యాప్ ఇచ్చి మళ్ళీ 2వ సారి చేయాలని చెప్తే ఆయమ్మ కొంత డబ్బులు పెట్టుకుంటే నేను 1,40,000 50,000 డబ్బులు ఇచ్చి ఒక 20 రోజులు కదా 1,60,000 నేను ఇచ్చినానంట. 1,60,000 నేను ఇచ్చి ఆయమ్మ ఒక 40-50 ఎంతో పెట్టుకుంటే ఒక 20 రోజులకు 2 ఆపరేషన్లు చేస్తే ఇది. ఈ జనరల్గా అందరూ ఏమనుకుంటారంటే ఇట్లా ఎంతమందికి చేపిస్తామనేది ఒక ప్రశ్న నన్ను అడుగుతుంటారు. అందరికీ నా మీద ఉండే ప్రశ్న ఏంటంటే అదే, ఎంతమందికి చేయిస్తావు, ఎంతమందికో రోజు ఎన్నో ఇన్సిడెంట్ జరుగుతుంటాయి, ఎంతమందికో బాధ కలుగుతుంటుంది, ఎంతమందికి నీ ₹1,00,000 పెట్టి నువ్వు చేయించగలుగుతావు, ఎన్నాళ్ళు ఇట్లా అనేది ఒక క్వశ్చన్ నా మీద. డబ్బు ఎట్లా? దానికి నేను ఎప్పుడు చెప్పే సమాధానము నా ప్రత్యర్థులు కూడా అనుకుంటుంటారు, వీరికి డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది అని. వాళ్ళకి అనుమానం నా దగ్గర ఉన్న అల్లావుద్దీన్ అద్భుత దీపం ఏమైనా ఉంది అని, కీర్తి సహోనరుడు అని. నేను ఎవ్వరికి చెప్పేది ఒకటే, నిజంగా మీరు ఎవ్వరు అనుకున్నట్టు నా దగ్గర అంత ధనం లేదు తల్లి, దైవ సాక్షిగా చెప్తానా. నేను శివపార్వతులు అత్యంత భక్తి శ్రద్ధలతో పూజిస్తా, నమ్ముతా. నేను కొలిసి ఆ శివపార్వతుల సాక్షిగా చెప్తానా, మీరు అనుకునేంత ధనం నా దగ్గర ఏ బుద్ధు లేదు. 2 సంవత్సరాల నుంచి నా దగ్గర కొద్దిగా ధనం ఉంది, అంతకుముందు అప్పులున్నాయి. అప్పులున్నప్పుడు ఇచ్చినా, అప్పులు లేనప్పుడు ఇస్తానా. ఇవ్వడానికి కారణం నా తల్లి చెప్పిన మాట. ఎవరికైనా సహాయం చేయడానికి కావాల్సినది ధనము కాదు, మనస్సు. మనస్సు ఉంటే మార్గం ఉంటుంది. అట్లనే ఇచ్చినాం. ఇప్పుడు కూడా ఇస్తానేది ఏంటంటే మనసుతోనే. మన దగ్గర ఉన్నెన్నాళ్ళు ఇద్దాం, మన దగ్గర దేవుడు ఇచ్చినంత కాలం సహాయపడతాం. ఎంతమంది అయినా కానీలే, అది 1,00,000 20,000 30,000 50,000 ఏదైనా కానీ. ఎప్పుడు ఆగిపోతుంది? మన దగ్గర ధనం ఆగిపోయినప్పుడు ఆగిపోతుంది. మన దగ్గర ధనం ఆగిపోయినప్పుడు కొన్ని ఆగిపోయినలే. ఈ పేదవాళ్ళలో నేను ఒక పేదవాడిని, పోరాటమే చేస్తాను. కానీ నేను చదివిన పుస్తకాలలో నాకు దొరికినగా ఆనిముత్యం లాంటి అక్షరాలు ఏంటంటే కన్నా ఖురాన్లో నేను చదివినా, నాకు అనిపించినది. ఏ మనిషి అయితే భగవంతుడిచ్చిన సంపదను పేదవారి కన్నీళ్లు తుడవడానికి ఖర్చు చేస్తాడో, అట్లా ఖర్చు చేసిన ఆ మనిషికి నేను తిరిగి సంపదను ఏ విధంగా ఇస్తాను అని అల్లా చెప్తాడంటే, ఒక చిన్న విత్తనం నాటితే మొక్కై మానైతుంది, మానై దానికి కొమ్మలై రెమ్మలై కాయలు పండ్లు ఒలిస్తే ఒక్కొక్క పండులో 100 గింజలై ఉంటాయో అంత విస్తారంగా నీకు విస్తరింపజేస్తా నీ సంపదను అని చెప్పినాడు. అర్థమైందమ్మా? పేదవారికి సాయం చేస్తే ఇది నేను నమ్మినా. నేను అట్లనే చేస్తానా? ఆ భగవంతుడు కూడా నా సంపదను అట్నే విస్తరింపజేస్తా ఉన్నాడు. విస్తరింపజేసిన సంపద ప్రొద్దుటూరు పట్టణ ప్రజల యొక్క పేదరికంలో ఉండే కన్నీళ్లు తుడవడానికి మాత్రమే ఉపయోగపడుతుంది తప్ప రాచమల్లకు మరొక అవసరం డబ్బుతో లేదు. వీరికి ఉపయోగపడని నా డబ్బు నా జీవితంలో రంగు కాగితాలతో సమానం. దానికి విలువే లేదు నా హృదయంలో. ఇదే నా సమాధానం. ఎవరైనా నన్ను అడిగితే ఎక్కడి నుంచి డబ్బు వస్తుంది, ఎట్లొస్తుంది, ఏంది, ఎన్నాళ్ళు ఇస్తావు? ఆ పిల్లోడు వచ్చినాడు. ఆ పిల్లోడిని చూసినప్పుడు నాకు బాధ అనిపించింది. వయసు పిల్లోడు, లాస్ట్ 2 కళ్ళు ఆ పిల్లోడికి, వయసు పిల్లోడు 2 కళ్ళల్లో శుక్లాలు ఏదో పెద్ద ప్రాబ్లం ఉండి సరైన కాలంలో వైద్యం చేయకపోతే ఆ పిల్లోడికి చూపు పూర్తిగా మందగించే పరిస్థితి ఉంది. ఆ కొద్దో గొప్ప కూడా చూపు రాదు. అంతే కదమ్మా చెప్పింది. ఆ పిల్లోని అడిగినా ఎంతైతే తమ్ముడు అని. ఆ పిల్లోడు ఎంతో చెప్పినాడు, మనం ఇచ్చిందా? ఆ పిల్లోడు అడిగితే నేను కొంత పెట్టుకుంటానన్నా, నువ్వు నాకు 70,000 80,000 సాయం చేస్తే 2 కళ్ళు ఆపరేషన్ చేయించుకుంటే ఒక 30% 40% నాకు చూపు వస్తుంది, లేకపోతే చూపు పూర్తిగా పోతుంది అని చెప్పినాడు. నా దగ్గరికి వచ్చినప్పుడు ఆ పిల్లోడు ఇంత హుషారుగా ఇంత అందంగా కూడా లేడు. ఇట్లా తలకు నేలకేసుకొని చూపు కనిపించక కళ్ళల్లో నీళ్లు గారుతా మనిషి దిగులుగా బాధగా కనిపించినాడు. నాకు బాధ అనిపించింది. పెళ్లి కావాల్సిన పిల్లోడు, వయసులో ఉండేవాడు ఈ పరిస్థితి ఉంది అని చెప్పి వాళ్ళ నాయన్ని పిలిచి అరిసి కొంత డబ్బులు పెట్టు అని చెప్పి, నేను ఇస్తా సగం నువ్వు పెట్టు అని చెప్పి, నాది ఒక 70,000 ఇచ్చి వాళ్ళలో ఒక 70,000 పెట్టుకోమని చెప్పి
ఆ పిల్లోనికి 2 కళ్ళు 2 సార్లు ఆపరేషన్, విడివిడిగా ఒక్కన్నొకసారి. ఆ పిల్లోడు పుట్ట బాలాజీ వార్డుకు సంబంధించిన పిల్లోడు. ఆ పిల్లోని మెదడులో బ్లడ్ క్లాట్ అయ్యే ఏదో ఏమాదిన నరాలు 2 ఒక చోట కలిసినాయి నరాలు. దానికి మేజర్ ఆపరేషన్ ఆ పిల్లోనికి చేయాలంటే ఈ హాస్పిటల్లో ఆరోగ్యశ్రీ ఆ పిల్లోడు అంటే వెన్న అయ్యేది కాదు, పోయేది కాదులేమ్మా, ఎప్పుడైతే అదో మనం చూస్తాంలే, ముందు ఇమ్మీడియట్గా నువ్వు చేయించుకో, దీనికి ఏం డబ్బులు అవుతుందో నువ్వు ఏం పెట్టుకుంటావు మేము ఇస్తాంలే అని చెప్పినాం. ఆ పిల్లోని చేసే విషయంలో ఆ పిల్లోడు బాలాజీ వార్డు, బాలాజీ కూడా నా దగ్గర పిలిచకొచ్చి, బాలాజీ నేను డబ్బులు ఇవ్వడం కాదు, నాకు సంబంధించిన నా తమ్ముడు డబ్బు పెట్టడం అంటే నాకు ఆశ్చర్యం, గొప్ప సంతోషం, నేను పెట్టడం గొప్ప కాదు. బాలాజీ చిన్నపిల్లోడు ఒక 30 సంవత్సరాల వయసు ఉండే పిల్లోడు, పెళ్లి చేసుకుని 2 పిల్లోళ్ళు ఇప్పుడు కలిగి నూతనంగా జీవితంలోకి ప్రయాణం చేసేవాడు. అతను సంపాదించే డబ్బులో నుంచి 40,000 రూపాయలు నేను ఇస్తానన్నా అని చెప్పి 40,000 ఇచ్చినాడు బాలాజీ. నేను 1,00,000 రూపాయలు ఎంతో నేను ఇస్తే ఆ పిల్లోడు 40,000 ఇస్తే ఆ పిల్లోడు ఎంత డబ్బు పెట్టుకుంటే చేసినాం. అంటే సమస్య పరిష్కారం కావాలా, ఆ మనిషి యొక్క బాధ పోవాలా, ఏదో విధంగా బయటపడాలా. ఆ యొక్క పరిస్థితి మరీ దారుణం. ఆ యొక్క మాకు చాలా కావాల్సిన అక్క రెడ్డోర్ వీధిలో ఉంటుంది. ఆ యొక్కకి ఏం ప్రాబ్లం, కిడ్నీకి సంబంధించి ఆ యొక్కకి సమస్య. ఆ యొక్కదైతే దాదాపు ఒక 4-5 లక్షలు ఖర్చు అవుతుంది. ఆ యొక్క ప్రాణాపాయ పరిస్థితిలో ఉండి భయంగా వచ్చే పరిస్థితి. ఆ యొక్కంటే నాకు చాలా ఇష్టం, చాలా ప్రేమ. ఆ యొక్క పేదరాలు కానీ రెడ్డోర్ వీధిలో నుంచి ఆ యొక్క నా కోసము ప్రతి 10 రోజులకో 15 రోజులకో ఒకసారి నాకు ఇష్టం అని చెప్పి నువ్వు పిండి ఉండలు సున్నుండలు తీసుకొని వస్తుంటాడు. ఎప్పుడు నా కోసం ఏదో ఒకటి తీసుకొని వస్తుంటాడు. అంత ప్రేమ. పేదరికంలో ఉన్నప్పుడు కూడా ఒక మనిషిని ప్రేమించినప్పుడు అంత ప్రేమగా వారి దగ్గర ఉండేది, శక్తి ఉండేది. కుచేరుడు శ్రీకృష్ణునికి అటుకులు పెట్టెట్టి, కానీ అటుకులు ఎంత టేస్ట్ ఉండేది కృష్ణునికి తెలుసు. అక్క పెట్టే సున్నుండలు కూడా నాకు తెలుసు ఎంత టేస్ట్ ఉంటుంది, నువ్వు పిండి ఉండాలని కూడా. అక్కకు ఆ కష్టము ఆ బాధ అని తెలిసినప్పుడు నేను చాలా బాధపడినాను. నేను భయపడాల్సిన అవసరమే లేదు. 5 లక్షలు కాదక్క, 5 కోట్లు పెడితే నువ్వు బతుకుతావంటే 5 కోట్లైనా పెట్టి నేను బతికిస్తా, భయపడాలని చెప్పిన. ఆసుపత్రికి పంపించి శ్రద్ధ పెట్టి డాక్టర్తో కనుక్కొని 4-5 ఫోన్లు చేసి మనిషిని పంపించి అన్ని విచారిస్తే 4-5 లక్షలు అంటే అక్క కూడా 2 లక్షలు తీసుకొస్తాను ఆయన అంటే అక్క తెస్తే నేను 2 లక్షలు పెట్టి నా మనిషిని 10 రోజులు ఆసుపత్రిలో పెట్టి ఆపరేషన్ చేయించి అక్కని ఇంటి దగ్గర వదిలిచ్చినాం. అది పరిస్థితి. ఈ పిల్లోని పరిస్థితి. ఆ పాప ఒక పేదరికంలో ఉండే పాప, కానీ చాలా తెలివైన పాప. ఆ పాప స్పోర్ట్స్కి సంబంధించి కరాటే కదమ్మా, కరాటేకి సంబంధించి మంచి స్థాయిలో ఉంది. ఆ పాప డాక్టర్ కావాలనేది ఆ పాప లక్ష్యం. డాక్టర్ కావడానికి కావాల్సిన తెలివితేటలు పుష్కలంగా ఉన్నాయి. ఆ పాప కరాటేకి సంబంధించిన సర్టిఫికెట్లు ఆ పాపకు ఉపయోగపడతాయి. ఆ పాపకు ఉండే అవరోధం డబ్బు, కోచింగ్ తీసుకోవడానికో పుస్తకాలకో, ఒకవేళ మెడిసిన్ సీట్ వచ్చిన తర్వాత ఫీజులకో. ఈ పాపకు తండ్రి లేడు, ఈ మధ్య కాలంలోనే మరణించినాడు. తల్లి ఉంది. తల్లి ఎక్కడ ఉంది? ఆమె తల్లి కూడా వచ్చింది కదా, ఆమె తల్లి రమ్మ. వీళ్ళు కూడా నా దగ్గరికి ఇట్లా వచ్చినారు, నాకేం తెలియదమ్మా. వీళ్ళు కూడా ఎట్లా వచ్చినారు, వీళ్ళందరూ ఎట్లా వస్తారంటే దానికి కారణం బాగా చెప్తాను మీకు. వాళ్ళ ద్వారా వీళ్ళ ద్వారా ఆ నోటి గుండా ఈ నోటి గుండా విని రాచమల్లు అన్న దగ్గరికి పోతే ఉట్టి చేతులు పంపడు, సహాయం చేస్తాడు, పరిష్కారం చూపిస్తాడు. ఒక నమ్మకం, అంతే, నమ్మకమే. వాళ్ళంతే ఆ నమ్మకంతో నా దగ్గరికి వచ్చినారు. నా బిడ్డ పరిస్థితి ఇదే అని చెప్పి. డబ్బు లేకుండా సామర్థ్యం ఉండి చదువుకోవాల్సిన పాప ఎట్లా ఆగిపోవద్దని చెప్పి నేనుండాలేమ్మా, భయపడాకు, నువ్వు చదివిస్తాను, డాక్టర్నే చేస్తాను. నా బిడ్డ చదివితే అట్లా డాక్టర్ని చేస్తాను, నిన్ను కూడా నా బిడ్డ ఎన్నుకొని డాక్టర్ని చేస్తామని చెప్పి ఆ పాపకు ఒక అష్యూరెన్స్ ఇచ్చినాం 2 నెలల కిందట. ఇప్పుడు ఆ పాపకి ఏదో 40,000-50,000 ఫీజు కట్టాలా, ఇచ్చినాం. నీట్ కోచింగ్, రేపొద్దున సీట్ వస్తుంది, ఫీజులు కట్టాలా. అది 1,00,000 కావచ్చు, సంవత్సరానికి ఎంత అవుతుంది పెయిడ్ కాకుండా. గవర్నమెంట్ సీట్ ఆ పాపకు వచ్చినా కూడా ఆ పాప నాకు చెప్పింది ఏంటంటే 4-5 లక్షలమ్మా, 4-5 లక్షలు ఇస్తుంది అన్న, గవర్నమెంట్ సీట్ని తెచ్చుకుంటా, 4-5 లక్షలు నాకు సంవత్సరానికి అవుతుంది అంటే 4-5 సంవత్సరాలని. ఆ 4-5 సంవత్సరాలకు 20 లక్షలు నేనే కట్టాలి అమ్మా, నువ్వు సీట్ తెచ్చుకో, ఇవి నీట్ కోచింగ్ పంపేదానికి నీకు 70-50 అవసరం అయితే ఇస్తాలే అని చెప్పి కోచింగ్ పంపిస్తాను. అది ఆ పాప. ఇట్లా 1, 2, 3, 4, 5, 10 కాదమ్మా, ప్రతిరోజు ఎవరో ఒకరు ఏదో ఒక సందర్భంలో ఏదో కష్టంతో వస్తూనే ఉంటారు. 5,000 అని, 2,000 అని, 10,000 అని, షుగర్ పేషెంట్ అని, ఆకలి అని, పెళ్ళి అని. ఉదయం పూట ఖచ్చితంగా చెప్పాలంటే
7 నుంచి 8 లోపల ఆర్థికపరమైన ఇబ్బందులు కష్టాలతో కలిసే వాళ్ళు ఉంటారు నా దగ్గర ప్రతిరోజు. 7 నుంచి 8 లోపల. 8 తర్వాత నుంచి వచ్చే కేసులు వేరు, 8 లోపల వచ్చే కేసులు వేరు. ఇంకా చెప్పాలంటే నా చిన్నప్పటి నుంచి కూడా నేను ఉండే ఇంట్లో నేను లేస్తానే నా కిటికీ తలుపు దగ్గర నిలబడితే నా కింద మనుషులు కనిపిస్తారు. 1995 నుంచి నాకు అలవాటు. నేను లేస్తానే ఫస్ట్ చేసే పని ఏంటంటే కనుక మొట్టమొదటి చేసేది కట్టను తీసి కిందికి చూస్తాను ఎవరుండారని. 1 2 2 ఇమ్మీడియట్గా బాత్రూమ్ పోయి కిందికి వస్తాను. కిందికి వచ్చి వాళ్ళతో మాట్లాడి వాళ్ళ సమస్యతో పరిష్కారం చేసి కంటిన్యూ అని చేస్తారు. ప్రతిరోజు 10,000 కానీ 5,000 కానీ 20,000 కానీ 2,000 కానీ డబ్బు లేని రోజుల్లో ఒకలాగా, డబ్బు ఉన్న రోజులు అయితే ఒక రోజుల ఒకలాగా. 1 2 3 4 5 మందో 6 మందో 10 మందో అనేక రకాల కష్టాలతో వచ్చినప్పుడు ఏ ఒక్కరిని కూడా వెనక్కి పంపకుండా నేను చేయాల్సిన సహాయము, నా మానవత్వం ప్రదర్శించాల్సిన ప్రదర్శన చేస్తానే ఉండాలి తప్ప ఒట్టి చేతులు కానీ రిక్త హస్తాలతో వారికి ఏమాత్రమే కానీ సహాయపడిన పంపిన దాఖలాలు లేవు. కానీ మా గురించి తెలియని వాళ్ళు, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళు చెడుగా మాట్లాడే ప్రచారమో లేకపోతే మేము సంపాదించే డబ్బు అక్రమంగా చెప్పి మాట్లాడే ప్రయత్నం చేస్తారు తప్ప సక్రమైన మార్గంలో సంపాదించినామే తప్ప అక్రమైన మార్గంలో 1 రూపాయి కూడా సంపాదించడం. కష్టం చేసి సంపాదించినాం, వ్యాపారం చేసి సంపాదించినాం. సంపాదించినప్పుడు ఆస్తులు అమ్మినాం, ఆస్తులు అమ్మేదానికి అవకాశం లేనప్పుడు అప్పు చేసినాం, చేసిన అప్పును మళ్ళా తీర్చినాం. ఇది 1996 నుంచి నా రాజకీయ జీవితం ప్రారంభమైనప్పటి నుంచి ఇది. ఇంకా ఒక్క మాటలో బాగా చెప్పాలా, నిజాయితీగా చెప్పాలా మీ అందరికంటే 96 నుంచి 2019 వచ్చేంత వరకు నా జోబీలో అప్పుల పట్టు ఉండేది. ఎప్పుడు 2 ఏళ్ళు అయింది మా జోబీలో అప్పుల పట్టు లేదు. అంటే నాకు కూడా భగవంతుడు రుణ విముక్తి కలిగించినాడు. 1996 నుంచి 2019 వరకు అంటే దాదాపుగా 23 సంవత్సరాలు అప్పులతోనే నేను సతమతమై అప్పు చేస్తూ తీరుస్తూ మళ్ళీ వేరే వేరే వ్యసనాలు ఏవీ లేవు నాకు. ఒకే ఒక వ్యసనం మానవత్వమే. ఇదే వ్యసనం. ఎదుటోడి యొక్క సమస్య, కష్టము, కన్నీళ్ళ మీదనే, పేదవాళ్ళ మీద ప్రేమతోనే 23 సంవత్సరాలు నాకు జీవితంలో అప్పులు ఉన్నాయి. 2019 నుంచి అప్పులు లేవు. అది కూడా 2019 నుంచి అప్పులు లేవంటే కారణం చాలామంది ఏమనుకుంటారంటే జగన్ అధికారంలోకి వచ్చినాక వీడు దండిగా లెక్క కొట్టినాడే అనుకుంటారు. కాదు తల్లి, రియల్ ఎస్టేట్ వ్యాపారం, స్థలాలు, భూములు కొనడము, అమ్మడము. 2018 నుంచి భూముల యొక్క వ్యాపారం బాగా పుంజుకోవడం చేత మేము చేసే వ్యాపారంలో భగవంతుడు దయ మాకు ఉండడం చేత కలిసి వచ్చి డబ్బు 2-3 సంవత్సరాల కాలంలోనే వేగంగా సంపాదించగలిగినాం. సంపాదించిన డబ్బును మరింత సంపాదించడానికి కష్టపడతా ఉన్నాం. ఒకవైపు రాజకీయ జీవితాన్ని కొనసాగిస్తూ మరొక వైపు పేదరికంలో ఉండే వారికి సహాయం చేసేదాని కోసం డబ్బు సంపాదిస్తాను తల్లి. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. డబ్బు అందరూ సంపాదిస్తారు, కారణం వ్యక్తిగతమైనటువంటి సౌఖ్యం కోసం. మేము డబ్బు సంపాదిస్తాను, మేము డబ్బు సంపాదించడానికి కారణం మా కోసం కాదు. ఈ ఊర్లో ఉండే పేదరికానికి నా డబ్బు ఉపయోగపడాలా, పేదవారి కన్నీళ్లు తుడవడానికి డబ్బు అవసరం, ఆ డబ్బు నేను సంపాదించాలా అని చెప్పి డబ్బు సంపాదిస్తాను. భగవంతుడి దయ వల్ల మాకు మేలు జరుగుతుంది. మన వెంకటేష్ కూతురా? ఈయన విలేకరి వెంకటేష్ కన్నా చిన్న స్లిప్ ఇచ్చినాడు. ఆయన కూతురు ఐఏఎస్కు ప్రిపేర్ అవుతుంది. ఆ పాపకు పేదరికం చేతనే ఆ పాప బీటెక్ చేస్తుంది, త్రిబుల్ చేస్తూ ఐఏఎస్ చదవాలనేది ఆ పాప ఉద్దేశం. ఆ పాప ఒకసారి వాళ్ళ నాయనకు నాకుండే స్నేహానికి పురస్కరించుకొని ఒక ల్యాప్టాప్ అడిగినది ఆ పాప తీపిమని. ఒక 60,000 70,000 అవుతుందని తీపిచ్చినది. అదే అని రాసి చెప్తున్నాడు కృతజ్ఞతగా. నా కూతురు కూడా నువ్వు ల్యాప్టాప్ తీపిచ్చినావు, 60,000 పెట్టేది. ఖచ్చితంగా అమ్మ వెంకటేష్ కూతురే కాదు, ఆ పాపే కాదు, ఎవరైనా ఎవరి కూతురైనా చదువుకొని వృద్ధిలోకి వచ్చి వాళ్ళ జీవితాలు బాగుంటాయి. వాళ్ళకు నేను కొద్దిగా గొప్ప 50,000 60,000 1,00,000 10,000 సాయం చేస్తే మీకు దొరుకుతుందంటే సంతోషంగా చేస్తాను. అన్నిటికంటే తృప్తి ఎక్కడుందమ్మా? ఇందులోనే ఉంది కదా తృప్తి. మన వలన ఒక మనిషి బాగుండాడు, సంతోషంగా ఉండాడు అంటే ఇంతకంటే ఆనందం ఏముంది? ఇంకా ఇంతకంటే తృప్తి ఏముంది మనిషికి? నేను అదే చేసినా నేను అట్నే ఉంటా. దీనికి ప్రధానంగా మీ అందరికీ చెప్పాల్సినది మరొకటి ఏంటంటే, దీనికి నా మనస్తత్వం ఇదే అయినప్పటికీ నేను ఈ విధంగా ఉండడానికి చేయడానికి కారణం
నా భార్య మంచిది కాకపోతే చేయలేనమ్మా. ఇది సత్యం. ఎంత వాడు ఎమ్మెల్యే అయినా, మినిస్టర్ అయినా, రాష్ట్రపతి అయినా, ఎవరైనా వాడు మగోడే, భార్య భార్యనే, కుటుంబం కుటుంబమే, సమస్య సమస్యే. భార్య రోజు ఇంట్లో సతాయిస్తే ఇది వద్దు, ఇది చెయ్యొద్దు, అది ఏదన్నా కానీలే, ఈ పని చెయ్యొద్దని భార్య, ఈ పని చేస్తానని భర్త అంటే సఖ్యత ఉంటుందా? ఇంట్లో సుఖం ఉంటుందా? శాంతి ఉంటుందా? ఉండదు తల్లి. ఖచ్చితంగా ఆ భర్త ఏం చేస్తాడు, ఇంకా తన ఇంట్లో ఆ సుఖం ఉండదు కాబట్టి, భార్యతో విభేదాలు, ప్రతిరోజు భిన్నాభిప్రాయాలతో జీవించడం అనేది కష్టం కాబట్టి, భర్త భార్య కన్నా అడ్జస్ట్ కావాలా, భార్య భర్త కన్నా అడ్జస్ట్ కావాలా. భర్త డబ్బులు పోగొడతానో, దాన ధర్మాలు చేసి విపరీతంగా చేస్తూ ఉంటే నీ వలన కుటుంబము, సంసారం నాశనం అవుతుంది, మన బిడ్డల యొక్క భవిష్యత్తు పాడైపోతుంది. ఇట్లా చేస్తే ఎట్లా నువ్వు అని భార్య అంతరాయం కలిగిస్తే, మోకాలు అడ్డితే ఏ భర్త అయినా ఏం చేయగలుగుతాడమ్మా? చేయలేడు. కానీ నేను చేయగలుగుతానంటే కారణం 100% 99% నా భార్య సహకరించిందని చెప్పినా కూడా తప్పే. 100% నా భార్య సహకరిస్తారు. నా తల్లి ఎంతో నాకు వెళ్ళామంతే. ఇద్దరు ఒకే రక్తమేలే. నేను మేనమామ కూతుర్ని చేసుకున్నా, మా అమ్మ అన్న కూతుర్ను. రక్తం ఇద్దరిది ఒకటే, ఒకే లక్షణాలే. ఏ రోజు కూడా ఒక్క సందర్భంలో కూడా ఇప్పటి వరకు వీరికి సహాయం చేయొద్దని కానీ, మన బిడ్డల భవిష్యత్తు ఎట్లైనా కానీ ఇంతవరకు ఎప్పుడు ఒక్కసారి కూడా చెప్పలే. చేసే ప్రతి సహాయంలోనూ నా భార్య నాలో సగమై సహాయం చేస్తుంది. నా తల్లి అయితే ఇంకా మరి ఎవరికైనా పెళ్ళిని మన దగ్గరికి వస్తారు, ఫలాని కారణము ఏం నాయనా వాళ్ళు అంటుంది, ఆమె పెళ్ళిలేమో వాళ్ళ బిడ్డది పెళ్లి కోసమని డబ్బు కోసం వచ్చిందని అంటున్నావు. మరి ఏం చెప్పినావు అంటుంది మా అమ్మ. ఆ అమ్మకి 75 ఏళ్ళు, బాగుంటుంది ఆరోగ్యంగా. వాళ్ళకి ఇస్తానంలేమ్మా, ఒక 20,000 రూపాయలు చెప్పినాలే అమ్మ, 20,000 రమా ఇస్తాను లోపలికి పోయిందిలే అంట. 20,000కి ఏమొస్తాయి ఇప్పుడు? ఏమి రావు కదా. వినేమ్మా, 20,000కు ఏమొస్తాయి ఇప్పుడు? ఏం రావు కదా. బీదోళ్ళు లేవు, వాళ్ళకి ఎక్కడి నుంచి వచ్చారు? 40-30 ఇచ్చి పంపండి పాపం. అంటే ఎంతమంది వచ్చినా మా అమ్మ మాట ఇది సహాయం చేయండి వాళ్ళకు. పేదరికం ఉండే మనిషికి సహాయపడు, ఏమి కాదులే, ఏమైతే అది ఇచ్చడే అమ్మ చెప్పింది తప్ప వేరే చెప్పలే.